వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా టెక్నోమెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ అండి. మనకి టెక్నోమెట్రిక్ ఫార్ములాస్ మొత్తం టోటల్గా మనకి థర్డ్ చాప్టర్ జూనియర్ ఇంటర్ అండి. మనకి బేసిక్ టెక్నోమెట్రిక్ రేషియోస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ థీటా అయితే ఆపోజిట్ సైడ్ ఏ అయితే అండి, అడ్జసెంట్ సైడ్ బి అయితే, హైపోటెనస్ సి అయితే మనకి ఇక్కడ సైన్ థీటా. మనకి టెక్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ థీటా అయితే ఆపోజిట్ సైడ్ ఏ అండి, అడ్జసెంట్ సైడ్ బి, అలాగే హైపోటెనస్ సి అయితే మనకి సైన్ థీటా టెక్నోమెట్రిక్ రేషియో అండి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అలాగే టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అలాగే క్వాడ్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అండి. అలాగే సీకెంట్ థీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, అలాగే కోసికెంట్ థీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ అండి. అలాగే రెసిప్రోకల్ ఐడెంటిటీస్ అండి. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై మనకి సీకెంట్ థీటా, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా, కోసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అండి. అలాగే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై టాన్ థీటా అండి. రెసిప్రోకల్ ఐడెంటిటీస్ అంటారు వీటిని. అలాగే కోషియంట్ ఐడెంటిటీస్ అండి. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా, అలాగే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా అండి. అలాగే పై దగ్గర ఉన్న ఐడెంటిటీస్ అండి. మనకి ఐడెంటిటీస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా, అలాగే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ థీటా అండి. అలాగే ఈవెన్ ఆడ్ ఐడెంటిటీస్ అండి. అంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా అవుతుంది. అలాగే కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అవుతుందండి. టాన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ థీటా, అలాగే కోసికెంట్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోసికెంట్ థీటా, సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా అండి. ఇక్కడ కాట్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ థీటా. మనకి కాస్ థీటాకి సీకెంట్ థీటాకి మాత్రమే పాజిటివ్ ఉంటాయండి, మిగతా అన్ని మనకి నెగిటివ్ వస్తుంది. ఇది సిమెట్రీ ప్రాపర్టీస్ అండి. అలాగే కోఫంక్షన్ ఐడెంటిటీస్ అండి. అంటే మనకి సైన్ π/2 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, అలాగే కాస్ π/2 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, టాన్ π/2 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా, కాట్ π/2 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా అండి. సీకెంట్ π/2 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ థీటా, కోసికెంట్ π/2 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా అండి. కోఫంక్షన్ ఐడెంటిటీస్ అంటారు వీటిని. అలాగే సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఐడెంటిటీస్ మనకి సైన్ ఏ ప్లస్ బి అండి. సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి ప్లస్ ఆర్ మైనస్ 2. కాస్ ఏ ప్లస్ బి అంటే మనకి కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి అండి. అలాగే టాన్ ఏ ప్లస్ బి, టాన్ ఏ ప్లస్ టాన్ బి 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందండి. అలాగే కాట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ ఇంటూ కాట్ బి ప్లస్ ఆర్ మైనస్ 1, కాట్ బి ప్లస్ ఆర్ మైనస్ కాట్ ఏ అండి. అంటే మనకి థర్డ్ చాప్టర్కి సంబంధించి టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. దానికి సంబంధించి మనకి ఫార్ములాస్ బాగా ఉపయోగపడతాయండి. అలాగే డబుల్ యాంగిల్ ఐడెంటిటీస్ అండి. 2 sin 2 థీటా అండి, 2 sin థీటా కాస్ థీటా, అలాగే కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అలాగే ఇంకో ఫార్ములా అండి 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా, అలాగే టాన్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 టాన్ థీటా బై 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా అండి. హాఫ్ యాంగిల్ ఐడెంటిటీస్ అండి. సైన్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 2, అలాగే కాస్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 2, అలాగే టాన్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అండి. మనకి ప్లస్ ఆర్ మైనస్ అనేది మనకి క్వాడ్రంట్ దేంట్లో ఉంటుందో దాన్ని బట్టి మనకి అవుతుందండి. ట్రిపుల్ యాంగిల్ ఐడెంటిటీస్ అండి. ఇక్కడ సైన్ 3 థీటా ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా, కాస్ 3 థీటా ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ థీటా మైనస్ 3 కాస్ థీటా, టాన్ 3 థీటా ఈజ్ ఈక్వల్ టు 3 టాన్ థీటా మైనస్ టాన్ క్యూబ్ థీటా బై 1 మైనస్ 3 టాన్ స్క్వేర్ థీటా. ప్రొడక్ట్ టు సమ్ ఐడెంటిటీస్ అండి.
sin a ఇంటూ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 sin a ప్లస్ బి ప్లస్ sin a మైనస్ బి అండి. అలాగే కాస్ ఏ ఇంటూ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 sin a ప్లస్ బి మైనస్ sin a మైనస్ బి అండి. అలాగే కాస్ ఏ ఇంటూ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 cos a ప్లస్ బి ప్లస్ cos a మైనస్ బి అండి. sin a ఇంటూ sin b ఈజ్ ఈక్వల్ టు 1/2 cos a మైనస్ బి మైనస్ cos a ప్లస్ బి అండి. సమ్ టు ప్రొడక్ట్ ఐడెంటిటీస్ అండి. sin a ప్లస్ sin b ఈజ్ ఈక్వల్ టు 2 sin a ప్లస్ b/2 ఇంటూ cos a మైనస్ b/2. sin a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2 cos a ప్లస్ b/2 ఇంటూ sin a మైనస్ b/2 అండి. అలాగే cos a ప్లస్ cos b ఈజ్ ఈక్వల్ టు 2 cos a ప్లస్ b/2 ఇంటూ cos a మైనస్ b/2. అలాగే cos a మైనస్ cos b ఈజ్ ఈక్వల్ టు -2 sin a ప్లస్ b/2 ఇంటూ sin a మైనస్ b/2 అండి. మనకి పీరియాడిక్ ఐడెంటిటీస్ అండి. మనకి ఏ వాల్యూ వద్ద అయితే మళ్ళీ రిపీట్ అవుతుందో దాన్ని పీరియాడిక్ ఐడెంటిటీస్ అంటారు. sin 2π ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా. అలాగే cos 2π ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు cos థీటా. tan π ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా. అలాగే మనకి కాస్కి సైన్కి 2π అండి మనకి పీరియాడిక్. ట్యాన్కి కాట్కి మనకి π అండి. కొసికెంట్ 2π ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ థీటా. సీకెంట్ 2π ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా అండి. అలాగే కాట్ π ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. టెగ్నోమెట్రిక్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ క్వాడ్రెంట్స్ అండి. మనకి క్వాడ్రెంట్స్ బట్టి మనకి ASTS రూల్ అండి. అంటే మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటాం. ASTS రూలు ఫస్ట్ క్వాడ్రెంట్లో 0 to 90 degrees ఉంటుంది, ఆల్ పాజిటివ్ అండి. సెకండ్ క్వాడ్రెంట్లో 90 to 180 degrees అండి. ఇక్కడ సైన్ కొసికెంట్ పాజిటివ్. అలాగే థర్డ్ క్వాడ్రెంట్ అండి, ఇక్కడ మనకి 180 to 270 ఉంటుంది. ఇక్కడ ట్యాన్ కాట్ పాజిటివ్ అండి. అలాగే ఫోర్త్ క్వాడ్రెంట్లో 270 to 360 అండి. ఇక్కడ మనకి కాస్ అండ్ సీకెంట్ పాజిటివ్ అండి. sin 180 మైనస్ థీటా ఫార్ములాస్ ఫర్ యాంగిల్స్ డిఫరెంట్ క్వాడ్రెంట్స్ అండి. మనకి 180కి మళ్ళీ సేమ్ సైన్ వస్తుంది. అలాగే 360కి కూడా సేమ్ సైన్ వస్తుందండి. ఇక్కడ మనకి దానికి సంబంధించి ఫార్ములాస్ లా ఆఫ్ సైన్స్ అండి. ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్ విత్ సైడ్స్ ABC అయితే ఆపోజిట్ యాంగిల్స్ క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ C అయితే A/sin A ఈజ్ ఈక్వల్ టు B/sin B ఈజ్ ఈక్వల్ టు C/sin C ఈజ్ ఈక్వల్ టు 2R అండి. ఆర్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్. లా ఆఫ్ కొసైన్స్ అండి. A² ఈజ్ ఈక్వల్ టు B² ప్లస్ C² మైనస్ 2BC cos A. B² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ C² మైనస్ 2CA cos B. C² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ B² మైనస్ 2AB cos C అండి. ప్రొజెక్షన్ ఫార్ములా అండి. ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు B cos C ప్లస్ C cos B. అలాగే B ఈజ్ ఈక్వల్ టు A cos C ప్లస్ C cos A. C ఈజ్ ఈక్వల్ టు A cos B ప్లస్ B cos A అండి. అలాగే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూజింగ్ టెగ్నోమెట్రీ అండి. యూజింగ్ 2 sides ఆఫ్ ఇంక్లూడెడ్ యాంగిల్ అయితే 1/2 AB sin C అవుతుందండి. అలాగే ఏరియా ఫార్ములా మనకి రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అండి. S అంటే మనకి A ప్లస్ B ప్లస్ C/2. టెగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి. ఇది మనకి sin థీటా ఈజ్ ఈక్వల్ టు sin ఆల్ఫా అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు n/-1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు 2n బై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు Z అండి. tan థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు n/, ప్లస్ ఆల్ఫా ప్లస్ n బిలాంగ్స్ టు Z అండి. ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ sin ఇన్వర్స్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు π/2. tan ఇన్వర్స్ x ప్లస్ కాట్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు π/2 అండి. అలాగే సీకెంట్ ఇన్వర్స్ x ప్లస్ కోసీకెంట్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు π/2. అలాగే tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ప్లస్ y బై 1 మైనస్ xy అండి. అలాగే tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x మైనస్ y బై 1 ప్లస్ xy అండి. మనకి స్టాండర్డ్ మనకి వాల్యూస్ అండి, టేబుల్ వాల్యూస్ సైను కాసు ట్యాను సంబంధించి వాల్యూస్ అండి. స్టాండర్డ్ టెగ్నోమెట్రిక్ వాల్యూస్ అండి. ఇవి మనకి
టెగ్నోమెట్రీకి సంబంధించి ఫార్ములాస్ అన్నీ అండి. ఇవి మనకి ఎఫ్సెట్కి, అలాగే మన ఇంటర్మీడియట్కి, అలాగే జేఈఈ మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయండి. ఇవి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మాతృశ్రీ ట్యూషనల్ అకాడమీలో మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి న్యూ సిలబస్ మొత్తం మనకి సెట్స్, అలాగే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆల్రెడీ మొత్తం చాప్టర్స్ అన్నీ ఎగ్జాంపుల్స్ సమ్తో సహా మొత్తం టోటల్గా మనం వీడియోలో అప్లోడ్ చేస్తున్నామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.